మిత్రులారా, మీకు అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన రాజకీయ అంశం దేశంలో జరుగుతుంది. ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒకవైపున బీజేపీ ఎన్డీఏ కూటమి తరఫున ఒక ప్రముఖ ఆర్ఎస్ఎస్ కార్యకర్త నాయకుడు ఉపాధ్యక్షులుగా పోటీ చేస్తున్నారు. మరోవైపున మాజీ న్యాయమూర్తి, గొప్ప రాజ్యాంగ నిపుణులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు ప్రతిపక్షాల తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ పోటీ విధానపరమైన అంశాల మీద ఈ పోటీ జరుగుతున్నది. ఈరోజు దేశం ఎదుర్కొంటున్న ఒక నయా ఫ్యాసిస్టు తరహా పరిపాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, ఫెడరలిజాన్ని, సామాజిక న్యాయాన్ని రక్షించేదానికి, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్న మౌలిక విలువలు ఈ విలువల్ని రక్షించడం అంటే రాజ్యాంగాన్ని రక్షించుకోవడం. ఈ రాజ్యాంగాన్ని రక్షించుకునే దానికి కృషి చేసే శక్తులన్నీ ఈరోజు సుదర్శన్ రెడ్డి గారికి మద్దతిస్తున్నారు. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ వైఖరిని తెలుసుకోవాల్సి ఉంది. రాజ్యాంగం వైపు ఉంటారా, రాజ్యాంగం విచ్ఛిన్నకుల వైపు ఉంటారా తెలుసుకోవాల్సిన సందర్భం. ఇప్పటికే పార్టీలు తమ వైఖరులను ప్రకటించినాయి. దురదృష్టవశాత్తు తెలంగాణ నుండి బీఆర్ఎస్ మాత్రం మేము దూరంగా ఉంటాం, ఎన్నికలకి మేము న్యూట్రల్గా ఉంటామని చెప్పేసి ప్రకటించింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి గారు కూడా ఒక ప్రకటన చేశారు. ఓట్లు ఎన్ని ఉన్నాయనేది ముఖ్యం కాదు, ఈ ఎన్నికల్లో ఏ విధానం వైపు ఉన్నారు, ఏ రాజకీయం వైపు ఉన్నారు, రాజ్యాంగం రక్షించుకునే శక్తుల వైపు ఉన్నారా, రాజ్యాంగాన్ని నాశనం చేసే శక్తుల వైపు ఉన్నారా అని తెలుసుకోవాల్సిన సందర్భం. ఇటువంటి ముఖ్యమైన సందర్భంలో కూడా బీఆర్ఎస్ తన అవకాశవాద వైఖరిని ప్రదర్శించింది. ఈ అవకాశవాద వైఖరి బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం చేస్తుంది. లౌకికవాదాన్ని పరిరక్షించాల్సిన సమయంలో లౌకికవాదాన్ని నాశనం చేసే వాళ్ళకి ఒక రకంగా పరోక్షంగా మద్దతు ఇచ్చినట్టయింది. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని తుని చేయడానికి, ప్రజాతంత్ర ఎన్నికల్ని దెబ్బతీయడానికి కోసం ఎలక్షన్ కమిషన్ను ఉపయోగించుకొని కేంద్ర బీజేపీ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ రూల్స్ని, ఎస్ఐఆర్ని తప్పుపట్టిన సందర్భంలో నెక్కచ్చిగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వైపు ఉండకుండా బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే శక్తుల వైపు ఈరోజు పరోక్షంగా ఉన్నట్టయింది. అందుకని ఇంకా సమయం ఉంది, ఇప్పటికైనా ఆలోచించవచ్చు. ఎన్డీఏకి, బీజేపీకి సాయపడిన ఏ ప్రాంతీయ పార్టీ, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ దానికి తోడ్పడిన ఏ ప్రాంతీయ పార్టీ ఇప్పటి వరకు బట్టగట్టలేదు. క్రమేణా దాన్ని నాశనం చేసి బీజేపీ పెరిగింది. బీఆర్ఎస్కి కూడా అదే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ అవకాశవాద వైఖరిని విడనాడాలని చెప్పేసి మేము కోరుతున్నాం. తమ వైఖరికి వారు చెప్పిన కారణం మరీ అన్యాయంగా ఉంది. మొదటగా మనం బోడిగుండుకి మోకాలు చెప్పుకి ముడిపెట్టడం అంటామే. రైతులకి ఎరువుల సరఫరాలో, యూరియా సరఫరాలో విఫలమవుతున్నందుకు కాను ఈ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులకి మేము వేయకుండా దూరంగా ఉన్నామని చెప్పి ప్రకటించారు. ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు ఈ ఎరువుల సమస్య మీద ఈ ఎన్నిక జరుగుతున్నట్టు, ఎవరెక్కడ ఉన్నారో దాని ప్రాతిపదిక మీద నిర్ణయించుకోనున్నట్టు చెప్పడం అనేది చాలా విచిత్రంగా ఉంది.
రాజకీయ రహితంగా ఉంది. రాజకీయాలు వదిలేసినట్టుగా ఒక రాజకీయ పార్టీ రాజకీయ విషయాలను వదిలేసి మాట్లాడటం అని చెప్పేసి తగనది. అందుట్లో చంద్రశేఖరరావు గారు ప్రపంచానికి, దేశానికి, తెలంగాణకి అందరికీ రాజకీయ గురువులాగా వ్యవహరిస్తానని చెప్పి అనుకుంటారు. అటువంటి ఆయన సారథ్యంలో ఉండే పార్టీ రాజకీయ నిర్ణయంలో ఈ రకంగా లోపం చేయడం సరైనది కాదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. రెండో కారణం ఏం చెప్తున్నారంటే, సుదర్శన్ రెడ్డి గారు ఇండియా బ్లాక్ అభ్యర్థి, అందుకని మేము చేయడం లేదు. ఒకవేళ ఇండియా బ్లాక్ అభ్యర్థి అనుకున్నా అదేం కాంగ్రెస్ కొత్త సంస్థ ఏం కాదు. ఇండియా బ్లాక్ దానిలో కాంగ్రెస్ని వ్యతిరేకించే శక్తులు, అనుకూలించే శక్తులు, దాంతో పొత్తు పెట్టుకుంటున్న శక్తులు, దానితో కొట్లాడుతున్న శక్తులు కూడా ఇండియా బ్లాక్లో ఉన్నాయి. అదేదో ఇండియా బ్లాక్ అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ఆ ఇండియా బ్లాక్ కాంగ్రెస్ సొత్తు అయినట్టు, దాంతో మేము కలవన్నట్టు వారు చిత్రీకరించడం అనేది అది వక్రీకరించడం తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ఆపుతుంది, మేము ఇండియా బ్లాక్లో లేము అని ప్రకటించారు. ప్రకటించి కూడా రాష్ట్రపతి అభ్యర్థికి ఓటేస్తున్నారు. మరి ఆప్లాగా మీరు వ్యవహరించవచ్చు. మేమున్నాం, కేరళలో కాంగ్రెస్ తోటి పోట్లాడుతున్నాం, చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ తోటి ప్రత్యర్థులుగా ఉన్నాం. ఆయన ఈరోజు రాజకీయ ఒక నిర్ణయం తీసుకోవాల్సిన వైఖరిలో మేము ఉన్నాం. కాబట్టి ఇటువంటి పంతం లేని కారణాలు చెప్పి తమ అవకాశవాద రాజకీయాలని సమర్థించుకోవడం మంచిది కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం. బీఆర్ఎస్కి ఎందుకు ఇది మేము సూచన చేస్తున్నామంటే, ఈ రాష్ట్రానికి బీజేపీ ప్రమాదం ముంచుకొస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి రోజు రోజుకి అది మత విద్వేషాలను తెలంగాణలో కూడా రెచ్చగొట్టి ఆ విద్వేషాల ప్రాతిపదిక మీద ఇక్కడ అధికారాన్ని చేపట్టాలని ఊవిళ్ళూరుతుంది. ఇటువంటి నేపథ్యంలో ఇంకే శక్తి ఎవరూ అధికారంలో ఉన్నా ఇక్కడ సహించవచ్చు, కానీ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి వస్తే ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా ధ్వంసం అయిపోద్ది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రజల యొక్క గొప్పతనాన్ని మసకబార్చడానికి అది కారణమవుతుంది. అందుకనే రాజకీయ విషయాల్లో ఇటువంటి లేదు, మేము లౌకిక పార్టీ కాము, మేము కూడా ఒక మత తరహా పార్టీని ప్రకటించుకుని వాళ్ళు ఏదైనా చేస్తే అది వేరే విషయం. రోజు మేము లౌకికవాదమే అని చెప్తుంటారు, మేము అభివృద్ధివాదులమే అని చెప్తుంటారు, కానీ రాజకీయాలకు వచ్చేసరికి ఇలా వ్యవహరించడం మంచిది కాదు అని చెప్పేసి మేము బీఆర్ఎస్కి చెప్తున్నాం. ఇక రెండో విషయం, ప్రధానమంత్రి గారు నిన్న బీజేపీ పార్లమెంట్ సభ్యుల సమావేశంలో ప్రసంగించారు. ఆ ప్రసంగం సందర్భంలో మన దేశం ఆత్మనిర్భర్ ప్రాతిపదిక మీద ముందుకు పోవాలని ఒక పిలుపిచ్చారు. అలాగే స్వదేశీ వస్తువులనే మనం వాడేట్టుగా ప్రజలను ప్రోత్సహించాలని చెప్పేసి వారు ఒక పిలుపిచ్చారు. ఈ పిలుపు ఎలా ఉందంటే, ట్రంప్ గారు కళ్ళు రూనప్పుడేమో స్వదేశీ జ్ఞాపకం వస్తుంది, ట్రంప్ గారు చిరునవ్వు నవ్వినప్పుడేమో ఆయనకి విదేశీ వ్యాపారం జ్ఞాపకం వస్తుంది. వారి ఆత్మనిర్భరత ఈ దేశానికి ప్రయోజనం కోసం కాదు, అమెరికాకి ఎలా సర్దుబాటు చేసుకోవాలి, ఎలా అమెరికాకి ఇంకా గరిష్టమైన స్థాయిలో తోడ్పడాలని చెప్పేసేదే వారి విధానంగా కనిపిస్తుంది. ట్రంప్ 50% సుంకాలు విధించి భారతదేశం మీద, ట్రంప్ అనుయాయులు రోజు భారతదేశాన్ని తెగనాడుతూ ఉంటే దాన్ని ఖచ్చితంగా నిర్ద్వందంగా ఖండించి ఎదురు తిరగకుండా నంగినంగిగా నసనసగా మోడీ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ సమావేశంలో ఒక్క మొక్క కూడా అమెరికా గురించి మాట్లాడలేదు, ప్రస్తావించలేదు. మన దేశం ఇంత తీవ్రమైన దాడి ట్రంప్ నుంచి ఎదుర్కొంటున్నాం, అమెరికా ఇంత తీవ్రమైన పద్ధతిలో ఒత్తిడి చేస్తుంది, 140 కోట్ల జనాభా కలిగిన దేశం, అతిపెద్ద ప్రజాస్వామిక దేశం, మోడీ గారు చెప్పినట్టే మేము విశ్వగురువులు అని చెప్పేసి రోజు రోజు ప్రకటించుకుంటున్న దేశం. అటువంటి దేశాన్ని పూచిక పుల్లలాగా కూడా లెక్క చేయకుండా ఈరోజు అమెరికా మాట్లాడుతూ ఉంటే ఏ దేశంతో ఎలా వ్యవహరించాలో తాను నిర్ణయించే పద్ధతిలో
చైనాతోటి ఎలా వ్యవహరించాలి, రష్యాతోటి ఎలా వ్యవహరించాలి, ఇరాన్ తోటి ఎలా వ్యవహరించాలి అని చెప్పేసి, ఈరోజు పాకిస్తాన్ తోటి ఎలా వ్యవహరించాలి అనేది అమెరికా ఆదేశిస్తున్నట్టు మాట్లాడుతుంది. తన ఆదేశాల ప్రకారం నడవాలని చెప్పేసి చెప్తుంది. అటువంటి దాన్ని ధైర్యంతో ప్రతిఘటించే దేశంగా మాట్లాడకుండా ఒక పిరికి దేశంగా మనల్ని చిత్రీకరించే పట్ల మోడీ గారు వ్యవహరిస్తున్నారు. సరైనది కాదు. మనం అమెరికాతోటి ఇప్పటి వరకు ప్రపంచ అనుభవం ఏంటి, ఎవరు ఎదురు జరిగితే వాళ్లే ఈరోజు అమెరికా యొక్క ఒత్తిడిని తట్టుకొని నిలబడగలుగుతున్నారు. ఎవరు లొంగిపోతే వాళ్ళు తీవ్రంగా నష్టపోయారు. అందుకని స్పష్టంగా మన వైఖరిని ట్రంప్కి ముఖం మీద బల్లగుద్దినట్టు చెప్పాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అటువంటి వైఖరిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం లేదు, మోడీ గారు ప్రకటించడం లేదు. ఎస్సీఓ దేశాల సమావేశానికి వెళ్ళారు, సంతోషం. ఇప్పుడు బ్రిక్స్ సమావేశానికి మళ్ళీ వెళ్ళలేదు. మళ్ళీ అమెరికా అధ్యక్షుడు ఒక మాట అంటే మళ్ళీ ఈయన మాకు అమెరికాతో ఎంతో స్నేహపూర్తిమైన సంబంధం అని చెప్పేసి మళ్ళీ వెనక్కి తగ్గి మాట్లాడుతున్నాడు. అమెరికా ఏమి వెనక్కి తగ్గడం లేదు టారిఫ్ విషయంలో, ఆ విషయంలో. కానీ భారతదేశం నిన్న ఒక పద్ధతిలో వ్యవహరించి ఈరోజు ఇంకో పద్ధతిలో వ్యవహరిస్తుంది. అది మన దేశం యొక్క స్పష్టమైన వైఖరిని, పటిష్టమైన నాయకత్వాన్ని అది వ్యక్తం చేయదు. అందుకనే ఈరోజు ట్రంప్ అమెరికా పట్ల లొంగుబాటు వైఖరిని విరమించాలని చెప్పేసి ప్రజలందరూ ఉద్యమాల్లోకి రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈరోజు యూరియా కొరత అనేది కేంద్ర ప్రభుత్వం సృష్టించింది. యూరియా కొరత కూడా ఈరోజు అమెరికా ఒత్తిడిలో అంతర్భాగం. భారతదేశంలో వరి కానీ, గోధుమలు కానీ ఇటువంటి పంటలు పండించకుండా చేయాలనేది అమెరికా యొక్క అతి లోతైన విధానం. అమెరికాలో పండే మొక్కజొన్నలు, అమెరికాలో పండే గోధుమలు, అమెరికాలో పండే వడ్లు, అలాగే అమెరికాలో పండే సోయాబీను, అమెరికాలో పండే పత్తి, ఇవి మనం కొనుగోలు చేయాలి అని చెప్పేసి, ఇవి కొనుగోలు చేయాలి అని చెప్పంటే నీటి వాడకం ఎక్కువగా ఉండే పంటలను మానేయించాలి. నీటి వాడకం ఎక్కువగా పండించే పంటల్లో యూరియా ఎక్కువ వాడతారు. అందుకని యూరియాని కంట్రోల్ చేసి యూరియాని వాడకుండా చేయగలిగితే ఆ రకంగా పంటల మార్పిడిని బలవంతంగా రైతుల మీద రుద్దొచ్చు అని చెప్పేసి ఒక లోతైన కుట్ర ఈరోజు జరుగుతుంది. ఇవాళ జరుగుతుంది కాదు, అమెరికా గత దశాబ్దం నుంచి ఈ రకమైన ప్రయత్నాలు చేస్తుంది. ఈరోజు ఎంఎస్పీ ప్రకటించకుండా, చట్టబద్ధం చేయకుండా తిరస్కరించడానికి కూడా ఒక ముఖ్యమైన కారణం. ఆ పద్ధతిలోనే ఈరోజు వారి ప్రయోజనాల కోసం ఈరోజు యూరియా కొరత ఈరోజు కేంద్ర ప్రభుత్వం సృష్టించింది. ఆ కేంద్ర ప్రభుత్వం మీద ఈ రాష్ట్రాలు ఈ విధాన ప్రాతిపదిక మీద పోరాడాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పుడు జీఎస్టీ మీద విస్తృతంగా ప్రచారం చేయండి, వ్యాపారస్తుల సమావేశాలు వేయండి అని చెప్పేసి పార్లమెంట్కి మోడీ గారు చెప్తున్నారు. జీఎస్టీ 2 స్లాబ్లు 4 స్లాబ్ల నుంచి 2 స్లాబ్లకి తగ్గించారు. 4 స్లాబ్లు ఉన్నప్పుడు కూడా అభ్యంతరాలు చెప్తూనే ఉన్నాం. ప్రజలకు సంబంధించిన కొన్ని సరుకుల మీద ఎక్కువ ఉన్నది, ప్రజలకు అంత అవసరం లేని విలాసవంతమైన సరుకుల మీద తక్కువ ఉన్నది అని చెప్పేసి అభ్యంతరాలు చెప్తున్నాం. అది ముఖ్యమైన సమస్య కాదు. ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాలకి అమ్మకపు పన్ను అనేది ఒక ముఖ్యమైన ఆదాయంగా ఉంది. జీఎస్టీ వచ్చి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాన్ని అంతటి పూర్తిగా గండి కొట్టేసింది. ఇప్పుడు 4 స్లాబ్ల నుంచి 2 స్లాబ్లు తగ్గించిన తర్వాత ప్రతి రాష్ట్రానికి, చిన్న రాష్ట్రాలకైతే 7-8 వేల కోట్లు, పెద్ద రాష్ట్రాలకైతే 10-15 వేల కోట్ల రూపాయల నష్టం జరగబోతుంది. నాకు తెలిసి మీడియాలో చూసిన ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి కూడా 9 వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని చెప్పేసి డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్ ప్రకటించినట్టు. కేరళ రాష్ట్రానికి కూడా దాదాపు 7-8 వేల కోట్ల రూపాయలు అక్కడ నష్టం జరుగుతుంది.